గ్రూప్లో పంపించారు. మీకు ఎంతమంది తెలుసు ఆఫర్స్? నా గురించి చెప్తామని వచ్చాను సార్. దాని ఆఫర్స్ మీరు చెప్తారా? ఓకే సార్. దాన్ని మన అమర్నాథ్ అయితేనే బ్రహ్మాండం చెప్పగలుగుతారు. దాన్ని మనకు అమర్నాథ్ సార్ మన జోన్ మేనేజర్ గారికి అప్పగిద్దాం. సో ఈ వేంచర్లు ప్రతి ఒక్కటి కూడా మీరు అద్భుతంగా చేసి దాని విజయ అవకాశాలు అందుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను. కస్టమర్ మేళా కూడా మనకు ఎల్లుండి శ్రీనివాస గార్డెన్ ఉంటుంది. దాన్ని మనం ఈ రోజు నుంచే కస్టమర్ ప్రయత్నం చేసుకొని మనం తీసుకెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అద్భుతమైన వేంచర్ సార్. నాయుడుపేట సాగరమాల టౌన్షిప్ మొదలుకొని ఫామ్ ల్యాండ్ మొదలుకొని ఆ తర్వాత మనకు ఉన్నటువంటి వెంకటగిరి రూట్లో 5 లేఅవుట్లు ఉన్నాయి. మనకు నగిరి దగ్గర 2-3 లేఅవుట్లు ఉన్నాయి. ఏడుగుంట్లో ఒక 3 లేఅవుట్లు ఉన్నాయి. అలాగే ఈ సరౌండింగ్ మొత్తం కూడా రాయల్ గ్రీన్ గార్డెన్లో కూడా మనకు పెండింగ్ ఉండేవి ఒక 15-20 దాకా వేకెన్సీ ఉన్నాయి. వీటన్నిటిని ప్లాన్ చేసుకొని మీరు పూర్తి స్థాయిలో బిజినెస్ చేయగలిగితే దాదాపు 45 కోట్ల వ్యాపారం మనకి ఇంకా ఉంది సార్. మన రిమైనింగ్ కొత్త వెంచర్ కాదు, పాత లేఅవుట్లోనే 40 కోట్ల వ్యాపారం చేసేటువంటి వేకెన్సీ ఉన్నాయి. అది ఎడ్డూరు కావచ్చు, మామూలు బిట్లు కావచ్చు, అన్ని కూడా. అందువల్ల దాని అంతా తెలుసుకొని పూర్తిగా దాన్ని క్లోజ్ చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే మీ దీని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ సీనియర్ని మేనేజ్మెంట్ సంప్రదించి ఒక అడుగు ముందుకు వేసి అన్ని తెలుసుకొని ముందుకు చేద్దాం. ఈ మధ్య స్లో అయింది బిజినెస్. దానికి కారణాలు ఏదైనప్పటికీ కూడా మనము ముందుగా పాజిటివ్నెస్ తెలుసుకొని మన జూనియర్ని యాక్టివ్ చేసుకుని ముందుకెళ్దాం. ఓకేనా సార్? సార్ మన జీవితము మన వచ్చిన తర్వాత ఎస్ఎల్ఎన్ ముందు ఏంటి, ఎస్ఎల్ఎన్ తర్వాత ఏంటి అని తెలుసుకోవాలి సార్. ప్రతి ఒక్కరు మనంగా చెప్పాల్సింది. మనం గమనించే వాళ్ళు, మన పబ్లిక్, మన వెల్విషర్స్ ఎస్ఎల్ఎన్ తర్వాత ముందు విశ్వనాథ్ ఎలా ఉన్నాడు, ఎస్ఎల్ఎన్ వెళ్ళిన తర్వాత విశ్వనాథ్ ఎలా ఉన్నాడు అనేది పబ్లిక్ టాక్ కావాలి సార్. ఆ విధంగా మీరు కూడా ప్రతి ఒక్కరికి జర్నీ చేసేవాళ్ళు మన గురించి మనం చెప్పుకునేది కాదు, మన గురించి పబ్లిక్ మాట్లాడుకోవాలి. ఆ విధంగా మనం ఎదుగుదామా? ఎదిగి అందరూ చూపించి ప్రతి ఒక్కరు లక్షలు సంపాదించుకోవాలని కోరుతున్నాం. దానితో పాటు ఈ రోజు అద్భుతమైనటువంటి నగిరి ఆఫర్ ఇచ్చారు సార్. నవ్వుతో నా భవిష్యత్తు. ఇంకా ఎస్ఎల్ఎన్ చరిత్రలో వస్తుందో రాదో తెలియదు కానీ అంత అద్భుతంగా